మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీఖు ఎన్నికల జరగనున్నాయి. జూన్ 4వ తారీఖు ఫలితాలు వచ్చే సోమవారమే పోలింగ్. ప్రస్తుతం ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో భారీ ఎత్తున పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ ప్రజలకు సంచలన హామీలు ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతు సడలించాలని ఇటీవల నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించడానికి అనుమతి ఇవ్వాలని కోరడం జరిగింది. దీనిపై నిన్న విచారణ జరిపిన సీబీఐ న్యాయస్థానం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ నేడు కోర్టులో తమ వాదనలు వినిపించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని నాంపల్లి కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతున్నందుకు ఆయనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది. ఇప్పటికే ఓసారి విదేశాలకు వెళ్లొచ్చారని గుర్తుచేసింది. కాగా దీనిపై తదుపరి విచారణ మే 14న ఉంటుందని పేర్కొంది. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ వ్యవధిలో కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ భావించారు. ఈ క్రమంలో కోర్టు పర్మిషన్ తీసుకోవాలని పిటిషన్ వేయగా సీబీఐ అనుమతి ఇవ్వొద్దని కౌంటర్ దాఖలు చేయటం సంచలనంగా మారింది. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.